సనాతన స్పెక్ట్రమ్ కి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు యాజ్ యూజువల్ గా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహార రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, ఈ మధ్య కాలంలో వారణాసి సంబంధించి రాజమౌళి బాహుబలి సినిమా తీసి త్రిపులార్ లాంటి సినిమాలు తీసిన రాజమౌళి వారణాసి సంబంధించిన ఈవెంట్ ఒకటి నిర్వహించినాడు. ఆ సందర్భంగా ఆర్ఎఫ్సిలో ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా అవుతున్నాయి. నంబర్ 1, నేను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటూ తను దాదాపు చాలా ఉద్వేగంగా ఏడుస్తూ, ఒక రకంగా ఏడుపును ఆపుకుంటూ, మా నాన్నగారు హనుమాన్ అన్నాడు, హనుమాన్ మన వెంట అన్నాడు, కానీ ఇట్లా జరగడం ఏంది అని చెప్పేసి ఒక దేవుని మీద విమర్శ చేయడం అంటామా, అట్లాంటి చేయడం మీద పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఎట్లా చూడాలి? ఎట్లా ఇప్పుడు హిందూ మతంలో పెరిగినటువంటి అసహన వాతావరణం వల్ల ఎవరు ఏ చిన్న తేడా మాట మాట్లాడినా సరే దాన్ని ఒక ఇష్యూ చేసి మీద పడిపోయేదాన్ని నేను తాలిబాన్ మనస్తత్వం అంటాం. హిందూ మతానికి తెలియదు తాలిబాన్ల మెంటాలిటీ. ఇది హిందూ మతంలో కొత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది మనకు అంతకుముందు లేదు. నేను అది చూసినంత వరకు, ఈ వివాదం వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని చూసే ప్రయత్నం చేశాను. అది వాళ్ళ ఒక అతిపెద్ద మెగా స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి, ఇది భారతదేశంలోనే లేదు, ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి స్క్రీన్ని పరిచయం చేస్తున్నామని చేసినప్పుడు టెక్నికల్గా వాళ్ళకి కరెంట్ తీసుకోవడానికి లోడ్ సరిపోకుండా ఏదో సమస్య వచ్చింది. మొత్తానికి 2-3 సార్లు ఆయన ట్రైలర్ వేయబోయినా రాలేకపోవడం ఏదో జరిగింది. అక్కడ కొంచెం ఎవరికైనా కొంత అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. ఆయన అన్న మాట మీరు ఇందాక అన్నట్టు నేను నాస్తికుడు అనలేదు. నేను దేవుడు అంతగా నమ్మను అన్నాడు. అంత నమ్మను అని, అంత నమ్మనంటే కొంత నమ్ముతున్నాడు అనే సౌండ్ ఇంటెన్షనల్ గానే ఆయన అటు ఇటు కాకుండా ఇచ్చాడు. అంటే గతంలో ఇంటర్వ్యూలో నేను ఆస్తికుడని ప్రకటించుకున్నాడు. ఓపెన్ గా డిక్లరేషన్. ఈ సందర్భంగా దేవుడి మీద మోటివ్స్ తో సినిమా తీసేటప్పుడు మనం చెప్పకూడదని ఆయన బిజినెస్ టెక్నిక్ ఉండబట్టి ఇప్పుడైతే ఇలా చెప్పాడు ఆయన. ఇప్పుడు వెంటనే వస్తున్నటువంటి ట్రోలింగ్స్ ఏమిటంటే, నువ్వు దేవుడిని నమ్మనప్పుడు నేను దేవుడు ఎందుకు సేవ్ చేయాలి? ఇదే నువ్వు నాస్తికుని అయినప్పుడు, నువ్వు దేవుని నమ్మనప్పుడు దేవుడు నిన్నెందుకు సేవ్ చేయాలి? నాకు ఇదంతా ఎలా అనిపిస్తుంది అంటే, మా కంపెనీ పాలసీ కట్టినప్పుడు మేము ఎందుకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ ఏజెంట్లు చెప్పినట్టు, లేకపోతే మా పార్టీకి ఓటేకపోతే నిన్నెందుకు సేవ్ చేయాలని చెప్పినట్టు ఇది చాలా కామెడీగా ఉంది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నాస్తికుల్ని ఆస్తికుల్ని అందరినీ దేవుడే సృష్టించాడా? దేవుడు విశ్వంభరుడా? దేవుడు సృష్టించి అందరినీ సంరక్షిస్తున్నాడా? లేకపోతే కేవలం ఆస్తికుల్ని సంరక్షిస్తానని చెప్పాడు? యథార్థితో మాట్లాడుతున్నారు మీరు. ఇట్లా ఎవరికైనా ఆయననే సంరక్షకుడు కదా. ఇప్పుడు రాజమౌళి అన్నటువంటి మాటని అంత ఎగ్జాగరేట్ చేసి అంత సిచ్యువేషన్లో పెట్టాల్సిన అవసరం ఏమీ కనిపించట్లేదు నాకు. ఒక్కసారి కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. రాజమౌళి గారు ఆయన తీసే సినిమాలు, ఆయన తీసినటువంటి, అంటే ఈ మధ్యకాలంలో గతంలో ఏం తీసినప్పటికీ బాహుబలి తర్వాత ఆయన పేరు జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి నాకైతే వాటిని నేను అంత అభిమాని సబ్స్క్రైబర్ని కాదు. చాలా రకాల వాల్యూస్ ఆయన ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలని బాహుబలి సినిమాలో ఆ అమ్మాయిని పట్టుకెళ్ళి, నువ్వు ఆడవాళ్ళు ఉండాల్సింది యుద్ధం చేసే విధంగా కాదు, వయారంగాను అని ఉండాలనే విధంగా చెప్పిన వాల్యూస్ కానీ ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా RRR సినిమా తీసినప్పుడు నేను చాలా అబ్జెక్షన్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరు దీన్ని ఎలా చేయరు. బాగా తెలిసిన సీతారామరాజు ఎవరు, భీమ్ ఎవరు తెలిసినవే, వాళ్ళ యొక్క చరిత్ర ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు ఇలా చేశారు అని వాళ్ళ బొమ్మలను తీసుకుని వాళ్ళ చరిత్ర తీస్తున్నట్టుగా ఆయన ఇష్టం వచ్చిన ఫిక్షన్ జోడించడం అనేది అమెరికాలో వాషింగ్టన్ అయినా, చైనాలో మావో అయినా, లేకపోతే మరో దేశంలో ఫిడెల్ కాస్ట్రోనో, లేకపోతే ఎవరైనా అయినా భారతదేశంలో నడిపిస్తున్నారు. కానీ ఎవరైనా నువ్వు ఎవరో తీయడం కదా, కానీ నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయి? చారిత్రక పురుషుల పట్ల నువ్వు ఫిక్షన్ తీసుకోవాల్సిన అవసరం, ఫిక్షన్ ఇష్టం తీయాలి. ఇది రకరకాలైనటువంటి పద్ధతుల్లో చేయటం. ఆ సందర్భంగా జాతీయ హీరోస్ అయినటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు బొమ్మలు లేకుండా సినిమాలు తీసేసి వాళ్ళు విప్లవ వీరులు కాదు కాబట్టి నేను తీసేశాను అని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి వాళ్ళు చేస్తున్న పనులు. అంచేత నేను ఎగ్జాక్ట్గా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళ సినిమాలు, వాళ్ళు చెప్పదలుచుకున్న వాళ్ళ బిజినెస్ టెక్నిక్స్, వాటి జోలికి నేను పోవడం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ విషయానికి వస్తే ఇక్కడ 2-3 విషయాలు వస్తున్నాయండి. నాస్తికులు అంటే హిందువులా కాదాలంటే ఫండమెంటల్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, నాస్తికులు అంటే హిందువులా కాదా? హిందూ మతంలో నాస్తికత్వం ఉంటదా ఉండదా? హిందువులు నాస్తికులే, ద్వైతులు నాస్తికులే, అద్వైతులు నాస్తికులే అని మేము హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ స్థాపించుకున్నప్పుడు దాన్ని పాట రాసుకున్నాం, దాన్ని అందరినీ పిలిచాం. నేను హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థను నడిపిస్తున్నాను, నేను ప్రధాన కార్యదర్శిని. మేము పెద్ద పెద్ద హిందూ సమ్మేళనాలు రెగ్యులర్గా తీవ్రమైన యాక్టివిటీస్ చేస్తున్నాము. నేను అన్యాయవాదిని,
నేను దేవుడిని పర్సీవ్ చేయలేను, నాకు అద్వైతం అంటే మొగ్గు ఉన్నది, ఇష్టం ఉన్నది, నేను అజ్ఞేయవాదిని, నేను దేవుడు అనలేదు చెప్పలేను అని నేను చెప్పాను. అంటే ఆస్తికత్వం నాస్తికత్వం తప్పితే ఇలాంటివి ఉంటాయని చాలా మంది తెలియదు కాబట్టి ఇది నాస్తికత్వం, ఇది ఎగ్జాక్ట్ నాస్తికత్వం కాదు, ఎగ్జాక్ట్ ఆస్తికత్వం కూడా కాదు. అంటే నేను ఎందుకంటానంటే ఇలా ఉండడానికి నాకు హిందూ మతంలో మాత్రమే పర్మిషన్ ఉంది, బయట మతంలో లేదు. ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఒక అజ్ఞేయవాది, నాస్తికుడు, అద్వైతి అలాంటి వ్యక్తిని బయటకు పంపించేస్తారు. నువ్వు దేవుడిని కొలవట్లేదు, పూజించట్లేదు, నమాజ్ చేయట్లేదు. కానీ హిందూ మతంలో అటువంటి నిర్వచనం కానటువంటి పద్ధతి కానీ లేదు. ఎవరు ఎలాగైనా ఉండడానికి పర్మిషన్ ఉన్నది. దేవుడిని ప్రశ్నించడానికి, దేవుడి పట్ల అనుమానం వ్యక్తించడానికి థీయిస్టులకి ఉన్నప్పుడు ఎథీయిస్టులకి ఎందుకు ఉండదండి? ఇప్పుడు థీయిస్ట్ అనేటువంటి వాళ్ళు అంటే ఆస్తికులు దేవుడితో పరాచకలాడడం, దేవుడిని నమ్మలేకపోవటం. ఇప్పుడు రాజమౌళి అన్న మాట, శ్రీనాథుడు అనేటువంటి మాట, త్రిపుమునకు ఇద్దరాండ్ర పరమేశ విడుపు పార్వతి చాలు అనే మాట కంటే తీవ్రమైందా? అడుక్కునేవాడికి ఇద్దరు భార్యలా, నీకెందుకయ్యా, నాకు దాహం వేస్తుంది మంచినీళ్ళు అంటే అంత అది తిట్టా పొగడమే కాకుండా, లేకపోతే ఎవడబ్బా సొమ్మని కునుకూచి తిరిగావని మన రామదాస్ గారన్నా, త్యాగరాజు మా జానకి చటాపెట్టగా మహారాజు వైద్యువి, నీకు గొప్పే ఉంది, మా జానకి చేపట్టుకున్నాడు గొప్పవాడు, ఆడపల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళని ఎక్కిరించినంత ఈజీగా రామచంద్రుడి మీదే పాటలు రాయటం, ఇవన్నీ ఆస్తికులే చేస్తూ ఉంటారు, ఆస్తికులే తిడుతుంటారు, ఆస్తికులే పొగుడుతుంటారు, ఆస్తికులే పరాచకాలు ఆడుతుంటారు, ఆస్తికులే మెచ్చుకుంటుంటారు, అనేక పనులు చేస్తుంటారు. భారతదేశం ఇది. నాస్తికులు వాళ్ళకి ఉండే హక్కు లేదా? నాస్తికులు ఏమైనా ఒక ఎక్స్ప్రెషన్ చెప్పకూడదా? ఇక్కడ నాకు బాగా వినిపిస్తుంది అంటే, నువ్వు నాస్తికుడు అయితే మరి రాముడు బీసిన ఎందుకు తీస్తున్నావు అని. ఇప్పుడు ఇది కూడా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. అంటే ఒక సాంప్రదాయంలో ఉంటే ఇంకో సాంప్రదాయానికి సంబంధించిన సినిమా ఎందుకు తీయకూడదు? తీస్తే దాంట్లో ఏం తప్పు వచ్చింది? అది ఆ సాంప్రదాయాన్ని అవమానించేలా తీస్తే అది అభ్యంతరం, అది వేరు. ఇప్పుడు ఉదాహరణకు బాపు గారు, మీకు తెలుసు, బాపు గారు రామ భక్తుడు అని మనకు బాగా తెలుసు కదా. బాపు గారు క్రైస్తవ చిత్రం తీసాడు, రాజాదిరాజు. రాజాదిరాజు అనేది క్రిస్టియన్స్ కి సంబంధించిన మూవీ. నువ్వు క్రిస్టియన్ కాకుండా క్రిస్టియన్ మూవీ ఎందుకు తీస్తావు అని నేను అడగలే. ఆ సినిమాలో యాక్ట్ చేసిన నూతన్ ప్రసాద్ చాలా మంది యాక్టర్స్ నాకు తెలిసి హిందువులే. మీరు హిందువులు అయింది దీంట్లో ఎందుకు యాక్ట్ చేస్తాను ఎవరు అడగలే. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో రామాయణం, భారతం బాగా పాపులారిటీ జాతీయ స్థాయిలో రావడానికి, అంటే గతంలో ఉన్నది కానీ ఇంకా ఎక్కువ అది మరొకసారి స్టిర్ కావడానికి, అందరిలో కలియబెట్టడానికి 80ల్లో రామాయణ సీరియల్, మహాభారత సీరియల్, ముఖ్యంగా మహాభారత్ వెరీ పాపులర్ నార్త్ లో. ముఖ్యంగా మనకంటే రామారావు సినిమాలు అంటే మనకు తెలియదు. కానీ ఇది ఏదైతే మహాభారత్ అనేటువంటి సీరియల్ ఉందో దాన్ని రాసిన ఆయన ముస్లిం అండి, రాహి మసూమ్ రజా ఆయన పేరు. ఇప్పుడు చాలా చోట్ల ముస్లింలు రాయటము, ఇప్పుడు ఖురాన్ని తెలుగులోకి మొట్టమొదటి అనువాదం చేసినటువంటి వ్యక్తి చిలుకూరు నారాయణమూర్తి గారు, నారాయణరావు గారు ఎవరు, ఆయన హిందూ, ఆయన ముస్లిం మతం కన్వర్షన్ కాలే. అంచేత ఒక మతంలో ఉంటూ లేదా ఒక సాంప్రదాయంలో ఒక ఆలోచనలో ఉంటూ మరొక ఆలోచనని గౌరవించడం, దానికి సంబంధించిన సినిమాలు తీయడం ఏ తప్పు లేదు దాంట్లో. ఆయన జనరల్ గా ఒక బిట్ లాగా దానిలాగా ఉంటే ఎలా చూసుకుంటాడు అని అన్నాడు. బహుశా అవకాశం దొరుకుంటే ఆ ప్రెషర్ లో చేయలేదు, కానీ దాన్ని ఇంకోటి తిప్పి కూడా ఇంకోటి తిప్పి ఆయన చూసుకుంటాడు అనేవాడు మనకు తెలియదు. దాన్ని ఎక్కడికో తీసాడు, అసహనం. అసలు నువ్వెవరవి, నువ్వేం మాట్లాడతావు? హనుమంతుడు పరువు అంతా కూడా మొత్తం ఆకాశం అంతా కూలిపోయినట్టు, ఏమి కూలలేదు. హనుమంతుడు ఎక్కడ, ఆయన కోట్లాది మందికి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఆరాధనటువంటి వ్యక్తిని, ఒక దైవాన్ని ఒక కామెంట్ ద్వారా ఎవరైనా ఎలా తగ్గించగలుగుతారు? దానికి అంత ఆవేశం, నువ్వు వచ్చి రక్షించాల్సినంత, నువ్వు అంత కంగారు పడాల్సినంత అవసరం ఏమీ లేదు, నువ్వు జుట్టుబుక్కాల్సిన అవసరం లేదు. నాస్తికత్వం అనేది హిందూ మతంలో సగౌరవంగా అనేక సాంప్రదాయాలు హిందూ మతంలో ఉన్నాయి. అజ్ఞేయవాదం నాసదేశ సూక్తంలోనూ ఋగ్వేద కాలం నుంచి ఉందని నా అభిప్రాయం. ఇప్పుడు మీకు సాయణాచార్యుల గురించి మనం మాట్లాడుకున్నాం కదండి సుందర్ గారు. సాయణాచార్యులు మాయణ యొక్క పిల్లలు వీళ్ళిద్దరు కూడా, సాయణ మాధవుడు అనేటువంటి వాళ్ళు. వీళ్ళే మాధవుడే విద్యారణ్య స్వామిగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు సాయణాచార్యుల వారి యొక్క కొడుకు పేరు సాయణ మాధవుడు, అంటే ఇద్దరు పేర్లు కలిపి అలా పాపులర్ అయ్యడానికి సర్వదర్శన సంగ్రహం అనే పుస్తకం రాశారు, చాలా పాపులర్. అంటే అన్ని రకాల దర్శనాలు. మరి దాంట్లో మొట్టమొదటి దర్శనమే చార్వాక దర్శనం అండి, మొట్టమొదటి దర్శనమే. అలాగే హిందూ మతంలో అనేక మంది స్కూల్స్ లో ఆధ్యాత్మికవాదులుగా కాషాయం కట్టుకుని ఉన్నటువంటి నాస్తికులు చూపిస్తాను. నాస్తికులు ఇప్పుడు కేరళలో బ్రహ్మానంద శివయోగాన్ని ఆనంద మఠం అనేటువంటి ఒక కల్ట్ ఉంది వాళ్ళది. వాళ్ళు కాషాయం కట్టుకుని నాస్తికులు, వాళ్ళు ఓపెన్ డిక్లేర్ చేసుకున్న నాస్తికులు, కానీ వాళ్ళు కాషాయం ధరిస్తారు, కొన్ని విలువలు పాటిస్తారు. అలాగే హిందూ మతంలో పురాణ హిందూ మతంలో పురాణ హిందూ మతం అంటాం దీన్ని, ఏది రాముణ్ణి, కృష్ణుణ్ణి, లేకపోతే ఈ పౌరాణిక సంప్రదాయాల్ని గౌరవించినటువంటి అనేక సాంప్రదాయాలు హిందూ మతంలో శుభ్రంగా ఉన్నాయి. అనేక సాంప్రదాయం ఉంది. మా అధ్యక్షుడు అనేక సాంప్రదాయం చెందిన వాళ్ళు పురాణాలు ఒప్పుకోరు. దయానంద సరస్వతికి సంబంధించిన ఆర్య సమాజిస్టులు వాళ్ళు పురాణాలు ఒప్పుకోరు. అచల సాంప్రదాయిస్టులు వాళ్ళకి వేరే ధోరణి ఉంది. ఇలాగ అనేక సంప్రదాయాలు హిందూ మతంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్పుకుంటానంటే, ఇది మా మతం అండి, ఎంతో గౌరవిస్తాం, ఎంతో ప్రేమిస్తాం, ఎంతో సమున్నతమైన ప్రపంచంలోనే గొప్ప విలువలు ఉన్నటువంటి మా హిందూ మతంలో
మీరు దీన్ని తాలిబానిజం కింద లేకపోతే మూర్ఖంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఇరాన్లో ఉన్న సాంప్రదాయాలు మాకు తీసుకొచ్చి ఏదన్నా అంటే కనుక మా పర్మిషన్ కావాలి, మేము నిర్ణయిస్తాం, లేకపోతే కుదరదు. ఇంకా చాలా మంది ఏంటంటే సినిమా తీయాలంటే ముందర మా పర్మిషన్ కావాలి, సినిమా తీయాలంటే దేవుడి మీద ముందర మా చెప్పి ప్రూవ్ చేసుకుని ఈ భక్తి ప్రూవ్ చేసుకుని తీయాలి. ఎక్కడ దాకా వచ్చారు? ఏమున్నదం అండి? బాయ్కట్ రాజమౌళి, బాయ్కట్ వారణాసి అంటున్నారు. మేము బాయ్కట్ రాజమౌళి, బాయ్కట్ వారణాసి అనేటువంటిది ఇది డాగ్ బార్కింగ్స్ లాంటివి గతంలో షారుఖ్ ఖాన్ విషయంలో పనిచేయలేదు. రాజమౌళి విషయంలో వీళ్ళే ఫస్ట్ వెళ్ళి చూస్తారు నాకు తెలిసి. ఇప్పుడు ఆయన ఏం తీయబోతున్నాడో వీళ్ళు ఇంకా ఏడాదిన్నర అవుతుంది అది షూటింగ్. అది చిన్న గ్లిమ్స్ తప్పితే ట్రైలర్ కాదు. ఆయన 27 లో వస్తుంది సినిమా. ఆయన 27 లో వచ్చే సినిమాని వీళ్ళని మెప్పించే విధంగా తీసే తెలివితేటలు కూడా ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి గతంలో మనకి కొమరం భీముకు సంబంధించి ఏదో టోపీ పెట్టించాడు, ముస్లింల టోపీ అని వివాదం చేశారు. ఆ తర్వాత వీళ్ళంతా మర్చిపోయారు. అందుచేత ఇవన్నీ టీకప్పులు తుఫాన్లో ఉండేవి. కానీ ఈ సందర్భంగా నేను ఈ ఛానల్స్ ని, ఈ యొక్క ఉన్మాదుల్ని వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, దయవుంచి మీరు హిందూ మతంలో ఈ అసహన ధోరణులు మా దగ్గర లేవు. ఎన్నో మతాలు, షణ్మతముల గూఢములని త్యాగరాజు గారు రాశారు. ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. వాటిని అలా ఉండనివ్వండి, ఎవరి పద్ధతులు వాళ్ళు ఉంచుకుందాం, ఎవరిని ఎవరు హామ్ చేసుకోవద్దు. దయవుంచి ఆవేశపడిపోయి వేదిక మీద ఒక చిన్న మాట అంటే మీరు వెంటనే రంగంలో దూకేసి కత్తులు పట్టుకుని దానికి ఏదో ఆయన మీద అసహనంతో ఖండించాల్సిన అవసరం లేదు. రాజమౌళి యొక్క అభిప్రాయాలను, రాజమౌళి తీసే సినిమాలని యథాతథంగా అంగీకరించలేం. కానీ రాజమౌళికి అలా తీసుకోవడానికి, అలా మాట్లాడుకోవడానికి ఉన్న హక్కును మాత్రం మేము గౌరవిస్తాము, దాని గురించి మాట్లాడతాము. మరొక విషయం ఏంటంటే హిందూ మతం, దీంట్లో రాజమౌళి అక్కడ కాకుండా హిందూ మతం యొక్క సంప్రదాయాలను మీరు చెడగొడుతున్న విధానం ఉంది చూసారా, దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాం. హిందూ మతాన్ని ఎప్పుడు కూడా మేము నేరో కానివ్వం, సంకుచితం కానివ్వం. ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో విశాలత్వం ఎక్కడి నుంచో అనో భద్రా కర్తవ్యం ఎంత విశ్వత అని ఎక్కడెక్కడ సంప్రదాయాలు మా దగ్గర రానివ్వండి. ఒకప్పుడు ఋగ్వేద ఋషి ఏ విధంగా చెప్పడం అట్లాంటి సంప్రదాయాలు మేము రాణిస్తాం. చెప్పనివ్వండి రాజమౌళిని, మాట్లాడినివ్వండి. ఆస్తికుల్ని, నాస్తికుల్ని కూడా, ఆస్తికుల నిజమైనటువంటి ఆస్తికత్వం, నిజమైన భక్తి ఉన్న వాళ్ళని అడిగితే, అయ్యా సమస్త విశ్వంభరుడు ప్రపంచాన్ని మోస్తున్నాడు, అందరికీ మంచి చేస్తాడు, నువ్వు పొగిడేవా లేదా అనేది నీ ప్రాబ్లం. అది నువ్వు పొగిడినంత మాత్రాన నీకు మంచి చేసేసేవాడిని దేవుడు అని అనుకుంటే నీకేం దేవుడు అర్థం కాలేదు. నువ్వు పొగిడినా పొగడకపోయినా నిన్ను మొత్తం చూసుకుని కన్నతల్లిలాగా మొత్తం భూమి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా దేవుడు రక్షిస్తాడని నిజమైనటువంటి ఆస్తికులు నమ్ముతారు. నేను నిజమైన ఆస్తికుడిని కాకపోతే నిజమైన ఆస్తికత్వం పట్ల పరిపూర్ణమైన గౌరవం ఉన్న వ్యక్తిని. ఆ భావనలో ఏ తప్పు లేదు, చాలా గొప్ప విషయం అది. అంచేత అటువంటి భావనల యొక్క, అటువంటి హిందూ మతం యొక్క ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. రాజమౌళి గారికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఈ ఎవరైతే ఈ బార్కింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డజంట్ బిలాంగ్ టు హిందూయిజం. వాళ్ళు దే డోంట్ బిలాంగ్ టు హిందూయిజం. వాళ్ళు హిందూయిజానికి చెందరు, హిందూయిజం కాదు. వారు హిందూ మతాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు. మా హిందూ మతం అందరినీ ఆదరించి అందరినీ కలుపుకునేటువంటి వెలసిల్లేటువంటి గొప్ప మతంగా మనం భావిస్తున్నాం. దీంట్లో అన్నమయ్య కావచ్చు, ఎంతో మంది మహానుభావులు, కబీర్, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మా సంప్రదాయంలో ఇక్కడ ఇంతమంది ఫోటోలు పెట్టి మీరు నడిపిస్తున్నారు. ఈ సనాతన స్పెక్ట్రంలో వీళ్ళు ఒకటే రంగు కనిపించాలి, మిగతా రంగులు కనిపించకూడదు అనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సనాతన స్పెక్ట్రం అనేది మీరు కనిపెట్టిన మాట చాలా గొప్ప మాట. అది ఖచ్చితంగా పంచవర్ణ చిత్రమే. అది 6 రంగులు 7 రంగులు ఇంద్రధనస్సు, అది 7 రంగులు ఉండాల్సిందే, ఏ రంగైనా ఇబ్బంది ఏం లేదు. రాజమౌళి ఒక కామెంట్ బాధతో చేసిండా, ఆవేదనతో చేసిండా, అసహనతో చేసిండా, కామెంట్ చేయగానే ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. మంగ్లీ గతంలో ఒక పాట ఆమె రాయలేదు, పాడింది. ఓహో, మంగ్లీ అనే సింగర్ మీకు తెలిసి ఉంటారు. ఆమె ఒక పాట, ఏది మైసమ్మ మీద పాట, రావే మైసమ్మ మోతవారిలకు కూర్చున్నావమ్మ అని లిరిక్సిస్ట్ రాస్తే పాడింది. మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ చెప్తే ఆమె మళ్ళా క్షమాపణలు చెప్పి హిందూ మతం తెలియకపోవడం వల్ల నా ప్రశ్న కంప్లీట్ కాలే. ఇట్లాంటివి పలు అనిపిస్తాయి. కానీ ఇంకొకటి ఉంటది, చిన్నజీయర్ గారు సమ్మక్క సారక్కల మీద కామెంట్ చేసినప్పుడు వాళ్ళ దేవుళ్ళు గారు అది కొంచెం అనకూడని పదాలనే వాడిండు. ఆయనను మాత్రం కామెంట్ చేసే ధైర్యం ఏ ఒక్కరు చేయలేదు. ట్రోల్ చేసే ధైర్యం కాదు, కామెంట్ చేసే ధైర్యం చేయలేదు. నేను వారి సమక్షంలో చేశాను. వీళ్ళేమో పెద్ద ఎత్తున మిగతా వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని కనీసం కామెంట్ చేయలేదు ఈ బ్యాచ్. దాన్ని ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? జిఆర్ స్వామి వారు కామెంట్ వచ్చింది కాబట్టి వారికి స్వీయ ఆదరణ, తర్వాత స్వీయ ఆచరణ సర్వ ఆదరణ అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉన్నది. మనం చేసుకుంటే బయట వాళ్ళని గౌరవించాలని. సమ్మక్క సారక్కలు దేవతలు అనేది ఒక విశ్వాసం. 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది ఫాలో అవుతారు. రాముడు, కృష్ణుడు అదొక విశ్వాసం. ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్. ఇవి పరస్పరం ఒకదానొకటి ఎక్కిరించుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను వారిని అడిగాను, ఒక విశ్వాసం గొప్పది, ఒక విశ్వాసం తక్కువ ఎలా అవుతుందండి, దీంట్లో ఏం లేదంటే వారు కూడా నిజమేనండి, మనం అందరినీ గౌరవించాల్సిందనే అభిప్రాయంలోకి వారు నాతో చెప్పడం జరిగింది. ఈ వివాదం జరిగింది చాలా కాలం తర్వాత. అందుచేత అటువంటి పెద్ద మనసుతో వారు చెప్పడం మార్చుకోవడం అనేది జరిగినందుకు మనం వారిని అభినందించే అటువంటిది ఏం లేదు సమస్య. అంటే మిగతా వాళ్ళ పట్ల ఇట్లా వీళ్ళు వినరండి. ఇప్పుడు వీళ్ళు బ్రహ్మకుమారిని ఒప్పుకోరు, లేకపోతే షిరిడి సాయిబాబాని ఒప్పుకోరు. వీళ్ళకి భిన్నంగా వీళ్ళకి హిందూ మతం ఇది అని ఫిక్స్ చేయదలుచుకున్నారు. ఇది ఖచ్చితంగా తాలిబానిజం, ఇలాగే ఉండాలి, ఇలా కాకపోతే కుదరదని, లేకపోతే నిన్ను కొడతానని ఇది
పాకిస్తాన్ లో ఒకప్పుడు రంజాన్ నెలలో మధ్యాహ్నం హోటల్స్ తెరిస్తే హోటల్స్ అని తగలబెట్టేవారు, లేకపోతే టీలు మంచినీళ్ళ కుండలన్నీ బదులుకొట్టారు. నీకు నమ్మకం ఉంటే నీవు చేసుకుంటే చేసుకో. ఎవరైనా వేరే పద్ధతిలో వాడికి బయట దేవుడు జహన్నము నరకం సృష్టిస్తాడు కదా. ఇప్పుడు దేవుడు అయిపోయి నువ్వెందుకు దూకాలి దాంట్లోకి? అలాంటి వాళ్ళని ఏం చేయాలి ఆంజనేయ స్వామికి తెలియదా? ఆంజనేయ స్వామి చేసుకుంటాడు, ఆయన ఎందుకు కామెంట్ చేసుకుంటాడు. మీరు ఎందుకు ఈ పోలీసింగ్ చేయటం ఎందుకని? ఈ పోలీసింగ్ చేసే విధానం అనేది, అసహనం అనేది హిందూ మతం లేదు. గతంలో యమగోళ సినిమా తీసాం కదా, వాళ్ళ దేవతల్ని ఆ సినిమాని నార్త్ ఇండియాకి తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారు దేవాంతకుడు, అంతకు యమగోళ, ఇవన్నీ ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ దేవాంతకుడు, తర్వాత యమగోళ, తర్వాత ఇంకా మనకు అలాంటి సినిమాలు ఇప్పుడు యమలీల కానీ, లేకపోతే మా ఊర్లో మహాశివుడను, మా ఊర్లో దుర్గాను, లక్ష సినిమాలు ఉంటాయి మనకి. ఇవి సౌత్ ఇండియాలో మనకు హాయిగా ఉండేది. నార్త్ ఇండియాలో యమగోళ రామారావు గారు తీసిందని డబ్ చేసి పెట్టాం కానీ బ్యాన్ చేశారు ఆ రోజుల్లో, ఎప్పుడు 80s లో. ఎందుకయ్యా అంటే ఇది మా దేవతలను ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఉంది కొంచెం అసహనం పాలు, ఇప్పుడు సౌత్ కూడా ఎక్కిస్తున్నారు. అంచేత ఈ అసహనం పాలు ఎక్కించుకుంటే ఒకటి మీరు ఏమైనా అవుతారు, హిందువులు అయితే గారు. హిందూ మతంలో అసహనం లేదండి, అది హిందూ మతం మహా గొప్ప సహనత్వం కలిగింది. అంచేత మీరు దేవుళ్ళను కాపాడేంత శక్తిమంతులు అంతే అంతే. ఆంజనేయ స్వామిని వీళ్ళు కాపాడదాం అనుకుంటారు. ఆంజనేయ స్వామి అందరినీ కాపాడతారని మేము అనుకుంటాము, అందరికీ అభయప్రదాత అని. వీళ్ళు ఆంజనేయ స్వామిని అర్జెంట్ కాపాడడానికి రంగంలో దిగారు. మీ సహాయం ఆంజనేయ స్వామికి అక్కర్లేదు, మీ సహాయం రాముడికి అక్కర్లేదు, మీకు రాజకీయాలకు ఏమైనా వాళ్ళ బొమ్మలు కావాలి, అది చూడడానికి హాస్యాస్పదంగా ఉంది, అది తగ్గించుకుంటే మంచిది. రాజకీయం పిచ్చితే ఈ పని చేస్తున్నారు, దయ ఉంచి కంట్రోల్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా రాజమౌళి చేసిన కామెంట్, నేను కూడా చూశాను. ఒక ఆవేదనతో సంబంధించి నిజంగా మా నాన్న ఇట్లా మాట్లాడిండు, ఆయన సపోర్టే ఉంటే ఇట్టెందుకు జరిగేది అని ఒక ఆవేదనతో కామెంట్ చేసిండు. దేవుని కానీ మన వాళ్ళని కానీ నాన్నని కూడా చాలాసార్లు మనం అంటాం, ఆవేదన వచ్చినప్పుడు మాట్లాడుతున్న సందర్భం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా దాంట్లో వీళ్ళు చెప్తున్న దాంట్లో ఆయన నాస్తికుడు కాబట్టి అనే హక్కు లేదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో అసలు నాస్తికత్వం కానీ ఆస్తికత్వం కానీ హిందూ మతంలో ఒక భాగంగానే ఉంటాయి కాబట్టి అట్లా ఉన్మాదపు మాటలు మాట్లాడకుండా, ఉన్మాదపు చేష్టలు కాకుండా ఉండాలి అనే అనేక అంశాలని రమణమూర్తి గారు చెప్పారు. వారు చెప్పిన అంశాలపైన మీ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.